అందరికీ నమస్కారం. నానాజాతి సమితి యొక్క ప్రధానమైన అంగాలను తెలుసుకుందాం. నానాజాతి సమితి వుడ్రో విల్సన్ సూత్రాల ఫలితంగా 14వ సూత్రం ఫలితంగా ఈ సమితి ఆవిర్భవించింది. ఈ సమితి యొక్క ప్రధానమైనటువంటి అంగాలు ఒకటి సమితి మహాసభ, సమితి మండలి, సమితి సచివాలయం, అంతర్జాతీయ న్యాయస్థానం, ఇతర అంశాలు ఈ ప్రధానమైనటువంటి సమితి యొక్క విధులు విభాగాలుగా మనం చెప్పుకోవచ్చు. మొదటిది సమితి మండలి లేదా సమితి మహాసభ. మొదటగా సమితిలో 27 దేశాలు సభ్య దేశాలుగా ఉండేవి. 1921లో వాటి సంఖ్య 51కి చేరి 22లో 57గా, 1934లో ప్రతి సభ్యదేశం ప్రతినిధులను మహాసభకు పంపవచ్చును, కానీ ప్రతి దేశానికి ఒకే ఓటు హక్కు ఉండేది. ఉండే విధంగా తీర్మానాలు ఏకగ్రీవంగా జరగాలి. దీని యొక్క వార్షిక మహాసభలు జెనీవాలో జరిగాయి. అయితే సమితి మండలి సమితి యొక్క మండలి దీనిలో 5 శాశ్వత దేశాలు ఉన్నాయి. కొన్ని తాత్కాలిక సభ్య దేశాలు కూడా ఉండేవి. శాశ్వత సభ్య దేశాలు బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ, జపాన్, అమెరికా. సమితిలో చేరకపోవడంతో 4 శాశ్వత సభ్య రాజ్యాలు అయ్యాయని చెప్పవచ్చు. అవేంటంటే తాత్కాలిక సభ్య రాజ్యాలుగా 1922 వరకు, 4 తర్వాత 6గా 1936 తర్వాత 11 ఉండేవి. ఇది 3 సార్లు సమావేశమైందని చెప్పుకోవచ్చు. అత్యవసర పరిస్థితులలో కూడా ఇది సమావేశము నిర్వహించేది. ఇకపోతే అంతర్జాతీయ న్యాయస్థానం.
ఈ అంతర్జాతీయ న్యాయస్థానం అంతర్జాతీయ న్యాయస్థానం దీనిని హేగ్ కేంద్రస్థానంగా రూపొందించారు. దీనిలో 12 మంది న్యాయాధిపతులను 9 సంవత్సరాల కాల పరిమితితో మహాసభ సమితి మండలి కలిసి ఎన్నుకుంటారు. రాజ్యాల మధ్య న్యాయ సంబంధమైన తగాదాలు అంతర్జాతీయ న్యాయస్థానం ప్రకారం పరిష్కరించడం అనేది దీని ప్రధాన ఉద్దేశం, ప్రధాన కర్తవ్యంగా కూడా చెప్పుకోవచ్చు. ఇకపోతే ఇతర అంశాలు. అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించి అంతర్జాతీయ యోగక్షేమానికి కృషి చేయాలని, వెనుకబడిన దేశాలలో పారిశ్రామిక పరిస్థితులను మెరుగుపరచగై ILO అంటే అంతర్జాతీయ కార్మిక ఆర్గనైజేషన్, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసిన ఇది ఆర్థిక శాఖ రాకపోకలను, నల్లమందు రవాణా విషయంలో, స్త్రీ శిశు సంక్షేమం, బానిస విషయంలో అంతర్జాతీయ జ్ఞానాభివృద్ధి విషయంలో ప్రత్యేక సలహా సమితులను ఏర్పడ్డాయి. దాదాపు 20 సంవత్సరాలు కృషి చేసి అనుకున్న విజయాలు కొంత మేరకు మాత్రమే నెరవేర్చి చివరకు మితవాదులు కాకపోయారు అని చెప్పచ్చు. ఇకపోతే సాధించిన ప్రగతి. సమితి సాధించిన ప్రగతి లేదా విజయాలు. సమితి నానాజాతి సమితి సాధించిన పని 2 విధాలుగా వివరించవచ్చు. ఒకటి రాజకీయంగా, రెండవది ఇతర పరంగా. రాజకీయ ప్రయత్నాలు, ఇతర ప్రయత్నాలు. రాజకీయంగా చూసినట్లయితే 1920లో ఫిన్లాండ్, స్వీడన్ల మధ్య ఆలెండ్ దీవుల కోసంలో వచ్చిన తగాదా నివారించి వాటిని ఫిన్లాండ్కు జార్చింది. జర్మనీ, బెల్జియంల మధ్య యాసిన్ మల్రెడ్ జిల్లాల విషయంలో తగాదాలు ఏర్పడ్డప్పుడు వాటిని బెల్జియంకు ఇచ్చేసింది. 1913లో పోలాండ్, లిథువేనియాల మధ్య వచ్చిన తగాదా 1923లో ఇటలీ తీసుకున్న 25లో
బల్గేరియా, పెరుగ్వే, బొలివియాల మధ్యన తగాదాలను కూడా సమితి పరిష్కరించింది. చిన్న చిన్న రాజ్యాల మధ్య గల తగాదాలను చక్కగా తెలుపుటకై దాని బయలుదేరి బలవంతపు బలహీన రాజ్యాల తగాదాలలో బలవంతపు రాజ్యాలదే మేలు జరిగే విధంగా తీర్పు ఉండేదని, దురాక్రమణ జరిగితే నానాజాతి సమితి నిస్సహాయమైనదని, ఉదాహరణకు 1935లో ఇటలీ ఇథియోపియాను ఆక్రమించింది అని గుర్తు చేసింది. తర్వాత ఇతర సేవలు. నానాజాతి సమితి రాజకీయంగా కాక ఇతర విషయాల్లో సమితి చేసిన సేవను మెచ్చుకోవచ్చు. మధ్య ఐరోపా, బాల్కన్ రాజ్యాలకు ద్రవ్య సహాయం చేసింది. జాతీయ భద్రత విషయంలో ప్రముఖ పాత్ర వహించింది అని చెప్పొచ్చు. ఆయుధాలను తగ్గించుటకు కొంతవరకు కృషి చేసింది. బానిసత్వ నిర్మూలనకు, నిర్బంధ కూలీలకు, నిరుపేదలకు, స్త్రీ శిశువుల మత్తు పదార్థాల అక్రమ రవాణా అరికట్టడానికి సమితి శ్రమించింది అని చెప్పొచ్చు. అంతర్జాతీయ రాకపోకలను సౌకర్యాలను కూడా మెరుగుపరిచింది అని చెప్పొచ్చు. ఇకపోతే సమితి సాధించినటువంటి వైఫల్యాల్లో ఇది భద్రతా విషయంలో ఆయుధాలను తగ్గించడం, బానిసత్వ నిర్మూలనకు కృషి చేయడం, నిర్బంధ కూలీ నిషేధించడం, స్త్రీ శిశువుల మత్తు పదార్థాల అక్రమ రవాణాను అరికట్టడం, ఇవన్నీ చేసినప్పటికీ ఇది నిరాయుధీకరణ ప్రయత్నాలైతే చేసింది. నానాజాతి సమితి ఒడంబడిక పత్రంలోని 8వ సూత్రం ప్రకారము ప్రపంచ శాంతి కోసం దేశాలు తమ ఆయుధ బలాలను తగ్గించుకోవాలి. అంటే తమ భద్రతకు కావాల్సిన ఆయుధాలను ఉంచుకొని అంతర్జాతీయ ఒప్పందం ప్రకారం నడుచుకోవాలి. జర్మనీ సేనలు తగ్గించడం అయింది, కానీ అన్ని దేశాల వారు తగ్గించుకోలేదు. ప్రతి దేశం ముందు ఇతర దేశాలు తగ్గించుకుంటే తాము కూడా తగ్గించుకుంటామని, దేశ భద్రతకు సుస్థిరతకు ఆయుధాలు అవసరమని చెబుతూ వచ్చింది. ఈ విధంగా ప్రతి దేశం ఆలోచించేటప్పటికీ సార్వత్రిక నిరాయుధీకరణ సాధ్యమయ్యే మార్గం కనిపించలేదు. ఇకపోతే నానాజాతి సమితి యొక్క వైఫల్యాలు. ప్రపంచ శాంతి కొరకై స్థాపించిన నానాజాతి సమితి చిన్న దేశాల మధ్య వచ్చిన తగాదాలను పరిష్కరించగలిగింది, కానీ
అగ్రరాజ్యాల మధ్య, బలహీనమైన రాజ్యాల మధ్య వచ్చిన తగాదాలను పరిష్కరించలేకపోయింది. మరి ముఖ్యంగా పెద్ద రాజ్యాలైన అమెరికా, రష్యాలు మొదట్లో సభ్యదేశాలుగా లేకపోవటం ఒక లోటుగా ఉండేది. కానీ అగ్రరాజ్యాల మధ్య ఘర్షణలు పరిష్కరించడంలో సమితి విజయం సాధించలేకపోయింది అని చెప్పవచ్చు. దీంట్లో జర్మనీ, జపాన్, ఇటలీ మొదలగు దేశాలు దురాక్రమణ జరిపినప్పుడు సమితి వాటిని అడ్డుకోలేకపోయింది. దీంతో సమితిని ఎదిరించటం దేశాలకు సులభమైంది. ఇక అగ్రరాజ్యాలలో సమితి కర్తవ్యం గురించి భేదాభిప్రాయాలు వచ్చాయి. దీంతో అంతర్జాతీయ సంబంధాలను పెంపొందించుటకు వీలు కాలేదు. సమితి సభ్య దేశాలకు ఇతర దేశాలలో నిర్బంధంగా తమ నియమావళిని పాటించలేకపోయింది. ఇటువంటి లోపాల వలన నానాజాతి సమితి అంతర్జాతీయ సమస్యలను చర్చించి ప్రపంచ అభిప్రాయం సేకరించిందని చెప్పవచ్చు. ఇకపోతే సమితి యొక్క ముగింపు. మొదటి ప్రపంచ యుద్ధానంతరం ప్రపంచ శాంతి కొరకు 1920 జనవరి 10న స్థాపించబడిన నానాజాతి సమితి దాదాపు 20 సంవత్సరాలు కృషి చేసి అనుకున్న విషయాలను కొంతవరకు మాత్రమే సాధించి చివరకు విజయం సాధించలేకపోయింది అని చెప్పవచ్చు. మానవుడు చేసిన ఘనకార్యాలలో నానాజాతి సమితి స్థాపన ప్రథమం అనే చెప్పాలి. ఈ సంస్థ చేసిన ప్రయోగాత్మక పనులు అనుభవపూర్వకం ద్వారా తర్వాత కాలంలో 1945 అక్టోబర్ 24న ఆవిర్భవించిన ఐక్యరాజ్య సమితికి ఉపయోగపడ్డట్టు గమనించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ రకంగా మొదటి ప్రపంచ యుద్ధానంతరం ఏర్పడినటువంటి నానాజాతి సమితి వుడ్రో విల్సన్ చూపించినటువంటి 14 సూత్రాలలో చివరి సూత్రమైన ఒక అంతర్జాతీయ న్యాయస్థానం ఉండాలనేటువంటి ప్రయత్నాల్లో భాగంగానే ఈ నానాజాతి సమితి ఆవిర్భవించిందని చెప్పవచ్చు. ఇది ప్రధానంగా 1919 వర్సైల్స్ ప్యారిస్ సమావేశంలో అమెరికా అధ్యక్షుడైన వుడ్రో విల్సన్ నిర్దేశించిన సూత్రాలలో 14వ సూత్రము ప్రపంచ శాంతి స్థాపనకు ఒక అంతర్జాతీయ వేదిక కావాలి అని, అంతర్జాతీయ ఒక శాంతి సంస్థను ఏర్పరచాలన్న ప్రతిపాదనపై 1920 జనవరి 10వ తేదీన నానాజాతి సమితి స్థాపించారు. అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించుకుంటా, అంతర్జాతీయ శాంతి భద్రతలను కాపాడుట, యుద్ధం తలపెట్టకపోవుట, బాధ్యతాయుతంగా నిర్వహించడానికి వివిధ దేశాలకు
కూడా అంగీకరించేటట్లు చేయుట, వివిధ దేశాల మధ్య బహిరంగంగా న్యాయంగా ఉండే సంబంధాలను నెలకొల్పుట, వివిధ దేశాల మధ్య వచ్చిన తగాదాలను శాంతియుతంగా పరిష్కరించుట మొదలగు భావాలకు ఈ పద్ధతికి వ్యతిరేకంగా ప్రవర్తించిన రాజ్యాలపై మిగిలిన సభ్య దేశాలు తగిన చర్యలు తీసుకోవాలని, అయితే నానాజాతి సమితి దేశాలు ఆంతరంగిక వ్యవహారాలలో జోక్యం చేసుకోలేకపోవట ప్రధానమైనటువంటి కారణంగా ఈ యొక్క వైఫల్యాలకు కారణంగా మొత్తంగా నానాజాతి సమితి మరో ఒక అంతర్జాతీయ వేదికకు కేంద్ర బిందువుగా మారింది, ఐక్యరాజ్య సమితి ఆవిర్భావానికి దారితీసిందిగా మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.